ప్రభువా. మొదటి స్థలము. పోన్స్యు పిలాతు యూదుల ప్రధానార్చకుల బలవంతమునకు లొంగి అన్యాయముగా క్రీస్తుకు మరణదండనను విధించుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. మానవునికి దేవునికి మధ్య తెగిపోయిన బంధాన్ని తిరిగి నిర్మించే రక్తపు బలి ఇప్పుడే ప్రారంభమైంది. ఇతడు తిరుగుబాటు లేవదీయుట, చక్రవర్తికి పన్ను చెల్లింపకుండుట, తన్ను తాను క్రీస్తుననియూ రాజుననియూ చెప్పుకొనుట మేము స్వయంగా విన్నాము అని ఆయన మీద వారంతా నేరము మోపసాగారు. పిలాతు యేసును పరీక్షించిన పిమ్మట ఆయన నిర్దోషి అని తీర్పు చెప్పాడు. కాని సిలువవేయుడు సిలువవేయుడు అని చేసే యూదుల అరుపులకు, ప్రధానార్చకుల ధర్మశాస్త్ర బోధకుల బెదిరింపులకు లొంగిపోయి భయపడి పిలాతు యేసుకు మరణశిక్ష విధించాడు. సైనికులు ముళ్ల కిరీటాన్ని అల్లి ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రాన్ని తొడిగారు. ఓ నా ప్రభువా, నిరపరాధి నిర్దోషి అయిన నీపై దోషి అపరాధి అని ముద్ర వేశారు. ఎంత అన్యాయం! అయినా నీవు పల్లెత్తి మాట్లాడవైతివి. నా దినదిన జీవితంలో కూడా ఎన్నోసార్లు చెయ్యని పాపాలను, ఎరుగని నేరాలను నా తోటివారు నాపై రుద్దుతుంటారు. నన్ను అన్యాయంగా విమర్శిస్తుంటారు. నిరపరాధి అయిన నాపై దోషి అన్న ముద్ర వేస్తుంటారు. ఇట్టి సందర్భాలలో నేను మీలాగే నిశ్శబ్దంగా సహించి వారిని క్షమించి ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి స్వామి. ఆమేన్. రెండవ స్థలము. భారమైన శిలువ మ్రానును యేసు ప్రభుని భుజములపైకెత్తుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎంతో బరువైనటువంటి శిలువను మోయలేక మోస్తూ ముందుకు సాగనారంభించారు ప్రభువు.
ఆయనకు నా అనేవారు శూన్యం. 3 సంవత్సరాలు కలిసి తింటూ తిరిగిన యూదా ఆయన్ని శత్రువులకు అప్పగించాడు. అందరూ విడిచిపెట్టినా నేను మిమ్ము విడువను ప్రభువు అని పలికిన పేతురు 3 సార్లు ఆయనను నేనెరుగను అని అబద్ధమాడాడు. ఇక మిగిలిన శిష్యులు ప్రాణభీతితో కాళ్లకు బుద్ధి చెప్పారు. ఆయన అద్భుతములను చూచిన వారు, ఆయన దైవశక్తిని అనుభవించిన వారు ఎవ్వరూ ఆయనకు ఒక్క చెయ్యి సాయం అందించడానికి గాని, ఒక్క ఊరట వాక్యం పలకడానికి గాని లేరాయే. ఎంతటి పరితాపకరమైన పరిస్థితో ఊహించండి. నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన శిలువను తీసుకుని నన్ను అనుసరించాలి అన్నావు కదా ప్రభు. అందుకే నేను నా జీవితంలో ఎదురయ్యే దుఃఖాలను, దురితాలను, కష్టాలను, కన్నీళ్లను నాపై ఎత్తుకుని నిన్ను అనుసరిస్తున్నాను. నా భారమైన శిలువతో నీ చెంతకొస్తున్నాను. మీరు తప్పక నాకు విశ్రాంతిని కలుగచేస్తారని విశ్వసిస్తున్నాను స్వామి. ఆమేన్. భారమైన శిలువా మోయుటకు శక్తియే లేదాయే తనలో. అడుగులు తడబడిపోయి పడిపోయిరి రాళ్లలో ఆ దారిలో. పాదాలు రాళ్లకు తగిలి పగిలేను, రక్తపు ధార పారే. బంధువులు రారే, స్నేహితులు లేరే, ఆయనకు చేరివా. దుఃఖముతో పొంగెడి కన్నీటి ధారతో వచ్చి తిని ఓదార్పునివ్వా.